ఇవాళ మేము చేయబోతున్నాం బర్గర్ ఈటింగ్ ఛాలెంజ్. ఇన్ని రోజులు అయితే మేము పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేసాం, అలానే షవర్మా ఈటింగ్ ఛాలెంజ్ చేసాం. అండ్ ఇవాళ అయితే బర్గర్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఇంకోటి ఇవాళ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మాతో మా మమ్మీ కూడా ఛాలెంజ్ అయితే చేయబోతుంది. హాయ్ గైస్, మేము ఇవాళ తినేది చెప్పు పానీపూరి ఛాలెంజ్ లో శివ గెలిచిండు అండ్ అలానే షవర్మా ఛాలెంజ్ లో కూడా శివ అయితే గెలిచిండు. సో ఇవాంటి ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలవబోతున్నారు ముందే అయితే కమెంట్ చేయండి. ఇవాంటి ఛాలెంజ్ లో అయితే 4 మెంబర్స్ అయితే పాల్గొంటున్నాం. నేను, మా 2 బ్రదర్స్, అలానే మా మమ్మీ. అండ్ మా మమ్మీ అయితే ఇంతసేపు చెప్దామని ట్రై చేసింది, మా మమ్మీకి అయితే తిరుగుతలేవు మాటలు. సో ఇవాళ ఎవరు గెలుస్తారో లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాం, మూడు ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాం, మూడు లేనప్పుడు వీడియోస్ చేస్తాం. సో గైస్, మేమైతే ఎవరు ఫస్ట్ తినాలి అని డిసైడ్ చేయడానికి అన్ని తెలివి తక్కువ పనులు అయితే చేస్తలేము, తెలివితో ఆలోచించి చిట్టీలు వేస్తున్నాం. ఇదేంటైతే అరే నీ అబ్బా. అవును, ఇప్పుడైతే చిట్టీలు వేసి ఎవరు ఫస్ట్ వస్తారా అని చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే ఛాలెంజ్ ని స్టార్ట్ చేస్తాం. సో గైస్, మేము తెలివిగా ఆలోచించి చిట్టీలు వేస్తున్నాం అన్నాం కదా. సో 4 చిట్టీలు అయితే వేసినాం. ఇలా 1 2 3 4 ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే చిట్టీలు వేద్దాం. సో 4 అయితే తీసుకుందాం. మా మమ్మీకి చదువు వస్తే బాగుండు, అందుకే నేనే చెప్తాను. మమ్మీ 4 బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మమ్మీ 4th ప్లేస్ 4 అని చెప్పింది. 4th ప్లేస్ మా మమ్మీ లాస్ట్ అయితే తినబోతుంది. ఆకలి అట్లనే ఎంచుకోవాలి కొంచెం. సెకండ్ నాదైతే 3rd ప్లేస్. సో శివ అయితే ఫస్ట్, శివ అయితే ఫస్ట్. ఇప్పుడు శివ అయితే తినబోతుండు ఫస్ట్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే శివ కాబట్టి శివ అయితే ఇప్పుడు తినబోతుండు. పైన టిష్యూ ఇవన్నీ తినాలన్నమాట. దీన్ని వదిలేసి టిష్యూ పేపర్ ని వదిలేసి చెర్రీతో పాటు తినాలి. ఇప్పుడే మొదలు పెట్టొద్దు, ఇక్కడ పెట్టు. సో ఆ చెర్రీ కూడా తినాలి. అప్పుడే విన్, అప్పుడే స్టాప్, టైమర్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. సో ఎంతసేపు అయినా తినొచ్చు, అన్లిమిటెడ్ టైం. కానీ ఎవరు తక్కువ టైం లో తింటారో వాళ్ళే విన్నారు. లాస్ట్ తిన్న వాళ్ళకి ఏముంది అంటే లాస్ట్ తిన్న తర్వాత చెప్దాం ఎవరు. ఒకవేళ నేను వస్తే ఏం లేదు, ఒకవేళ వీళ్ళిద్దరిలో వరా వీళ్ళ ముగ్గురులో వరా అని వస్తే అప్పుడు చూద్దాం. 3 ఆడ ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అవుతుంది. సో 3 2 1 స్టార్ట్. 3 2 1 స్టార్ట్. హై స్పీడ్ ఆ కట్టపుల్ల తినగలరా నాయనా? స్పీడ్ నీళ్ళు పెట్టేది ఉందా? అంటే ఆల్రెడీ చేతిలో అనుకుతున్నాయి. నీళ్ళు పక్కన పెడతా. టైమర్ టైమర్ ఆడ చూపెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా చూపెట్టాలి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి చెప్పేవాళ్ళు లేకపోవడం. అప్పుడే అయిపోయింది. సో ఎందుకు సతాయిస్తలే ఓకే అంటే ఆ సతాయించకపోయినా కూడా ఆగమాగంలో తింటారు. సో ఫలితం అజ్జానా తినకుండా నడుస్తుందా? ఆడ చూపెట్టావా? 1 minute 55 seconds అయితే తిన్నాడు అనమాట. ఇప్పుడు ఆయన ఎంత సేపట్లో తింటాడో చూద్దాం. తక్కువ సేపట్లో తింటే ఇప్పుడైతే శివ 1.57 seconds 1.57 minutes అయితే తిన్నాడు అనమాట. దీనికంటే తక్కువ తినాలి. సో గైస్, ఇప్పుడైతే సెకండ్ కాబట్టి ఇప్పుడు
1.57 సెకండ్స్ అయితే ఉంది. 57 అది ఆయన తప్పు, నువ్వు ఆయనకే తెలియదు. బయటకెళ్ళి కూర్చోండి. మీరు చిరాకు అంటే బయటకెళ్ళి పడుకోండి. ఎక్కువ మాట్లాడకు. 57 సెకండ్స్ ఆయన కూడా ఈయన 2 minutes చేస్తాడేమో నాకు తెలిసి. సో ఇప్పుడైతే 1.57 సెకండ్స్ 1 minute 57 సెకండ్స్ అయితే ఉంది. దాని లోపల తింటాడా లేదా అనేది చూద్దాం. ఇంకిద్దరం అయితే ఉందాం. సో చలో అమ్మా ఉంటుంది కొంచెం వాటర్ అందుకే పక్కకు వాటర్ పెట్టినా ఆ ప్లేట్ ఉన్నది కూడా తినాలి. కూర్చుని చేతులకు ఉన్నది కూడా నాకు ఏమంతా తీయలే. 2 minutes అయితే నువ్వు నాకు కూడా అట్లనే 2 minutes తిన్నాడు. 2 minutes ఛాలెంజ్ అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు సో గైస్ ఇప్పుడైతే ఇద్దరిదైతే అయిపోయింది. 1 minute 57 seconds 2 minutes. అండ్ నేను ఇప్పుడు ఎంతసేపట్లో తినాలో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 2 minutes 50 seconds లో తిన్నా కూడా మా అమ్మ అయితే ఉంది నా కోసం. 3 minutes 5 minutes లో కూడా తింటాం మా మమ్మీ నా కోసం. సో ఇప్పుడైతే చూద్దాం, ట్రై చేద్దాం ఇలాకంటే జల్లి తినడు. కాగితం కింద కాగితం నుంచున్నా కాగితం ముందు రా కింద బ్యాక్గ్రౌండ్ స్కోర్ తయారుకుంటారు. అమ్మా ఇంక అప్పుడే అయిపోయింది. మా ఫస్ట్ 500 ఇస్తుంటాడు. ఫస్ట్ లో చిన్నప్పుడు మంచిగా పోతుంది, లోపలికి జడకమని పోదు. ఇలా తాగుతుంది. నీకు ఫస్ట్ జరుగుతుంది. జల్దీ తింటుండే వాంత వస్తలేదు. అదేంటే వాంత అది కానీ టైం అయ్యావో. ఆయనతో తినలేవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. 1 minute 24 seconds 1 minute 25 seconds. సో గైస్ ఇప్పుడైతే ముగ్గురుది అయిపోయింది. 1 minute 57 seconds 2 minutes. నేను 1 minute 25 seconds లోనే అయిపోటేసిన. ఇప్పటి వరకు అయితే నేనే ఫస్ట్, శివ సెకండ్, ఆయన అయితే థర్డ్ అనమాట. ఇప్పుడు మా మమ్మీ అంట 1 minute 25 seconds లోపు తింటే మా మమ్మీ ఫస్ట్ వస్తుంది. ఒకవేళ మా మమ్మీ ఫస్ట్ మా మమ్మీ అయితే ఫస్ట్ వస్తుంది. మా మమ్మీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక పన్ను లేదు కాబట్టి ఎక్కువ స్పేస్ ఉంది అనమాట మా మమ్మీ తిననీకి లోపల పెట్టుకోనికి. ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో 1 second ఉన్నవాడు ఇక్కడ పెట్టుకుందాం అనుకో ఈజీగా గెలిచిపోతాం మా మమ్మీ. కాబట్టి మా మమ్మీకి అది అడ్వాంటేజ్ ఉంది. లేట్ చేయకుండా 3 2 1 చలో
నాజుగా తిను ఉంచుకుంటా తింటుంది మా అమ్మ రొట్టె అనుకుంటుంది డబ్బా రొట్టె. చాయ్ అద్దుకుంటుంది. అద్దుకో చాయ్ తెచ్చా జోకేసింది నువ్వు అంటే మంది మీద జోకులు వేసుకుంటే బతుకుతారా మమ్మీ ఇట్లా తిన్నావా అనుకో కానీ కానీ జల్దీ కానీ ఏం తింటుడు రెడీ మిప్పటాయి తీసుకుంటా. సో యాక్చువల్లీ ఓడిపోయిన వాళ్ళకి ఏంటి అని చెప్పాను కదా, ఇంకా ఓడిపోయిన వాళ్ళకి అయితే మిరపకాయ అన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చిన కదా, సో ఓడిపోయిన వాళ్ళకి మిరపకాయ. అమ్మా కానీ టైం ఆగా తినాలి. ఎంతసేపు తింటా తిను కానీ టైం అది ఛాలెంజ్ కాదు, అట్లా తినవద్దు. చెప్పలే ఛాలెంజ్ చేస్తుందా, తొక్కు పెట్టి అందరికి పెడుతుందా? హాయ్ మిరపకాయ ఇక్కడ అంతే ఆమెకాయ కడిగిన అయిపోయింది. మిరపకాయ మిరపకాయ అప్పుడే తినేస్తుంది ఇక ఓడిపోయి. సమోసా అనుకుంటుండే, సమోసాలా మిరపకాయ తింటాను నేను. అన్నం తింటున్నా మమ్మీ. మిరపకాయ కాదు వేరేది ఛాలెంజ్, అది కాదు. మిరపకాయ మిరపకాయ జల్లి తింటామని మిరపకాయ ఇచ్చిన. మిరపకాయ ఇది జస్ట్ దీంతో అలాగా మిరపకాయ ఇంక ఇష్టం. మిరపకాయ నేను చెప్పిండే కదా 5 minutes, నేను 2 minutes 50 seconds ఉన్నా కూడా గెలుస్తా అని. గెలిచిన పోతలేదు, అందరికి ఇస్తుంది. అయ్యా డైరెక్ట్ ఇప్పుడు మిరపకాయ తీసుకురా. మిరపకాయ అది ఇంకా తినలే మొత్తం అయిపోయింది. మిర్చి మిరపకాయ తిన మొత్తం అయిపోయింది. టాటా అయిపోయింది. వీడియో చూసిరుగా, లైక్ కొట్టి వెళ్ళిపోరు ఇక. టాటా అయిపోయింది మాది షూట్ కంప్లీటెడ్. మా డాడీకి ఏదో షూట్ అని పేరుతో బర్గర్లు తెప్పించుకొని తిన్నా. బాయ్ బాయ్. సార్ నాకే మమ్మీ ఇట్లా నాకే వీడియో తీసుకులే అవే నోట్లో పెడితే అదే అవుతున్నా. లేకపోతే ఇట్లా చేతులు పెడితే ఆడలేక అది పెట్టినా డబ్బా మూత పెట్టుకొని చూసి కాలే. మమ్మీ నించింది ఒక ఫోటో, అది తీసుకొని అదే తీసి బర్గర్లో పెట్టేసి వాళ్ళు పెద్ద వాళ్ళు పెట్టినట్టు. అదే డబ్బా డబ్బల్ ఫోటో తీసి